హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2009లో జపాన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కాజీ ద అల్టిమేట్ గ్యాంబ్లర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కాజీ అనే అబ్బాయి జాబ్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ మనీ అంతా లాటరీ టికెట్స్ కొనడానికి సరిపోతుంది. కాజీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అతనికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకరోజు కాజీ అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా కొంతమంది వచ్చి కాజీని బాగా కొడతారు. ఎండో అనే లేడీ దగ్గర కాజీ ఫ్రెండ్ లోన్ తీసుకుని ఉంటాడు. అతను లోన్ కట్టకుండా పారిపోయి ఉంటాడు. అయితే కాజీ తన ఫ్రెండ్ లోన్ కి ఒక గ్యారెంటీ ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఆ లోన్ అమౌంట్ అంతా కూడా కాజీ నుంచి వసూలు చేస్తామని ఆ లేడీ చెప్తుంది. ఇంట్రెస్ట్ అంతా కలిపి అమౌంట్ 20 లక్షలు అయ్యింది అని ఎండో చెప్తుంది. అంత పెద్ద అమౌంట్ వినగానే కాజీకి కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తనకే తినడానికి ఇప్పుడు తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎండో వచ్చి కాజీకి అంత పెద్ద అమౌంట్ చెప్పేసరికి కాజీకి మతిపోతుంది. కాజీ వెంటనే ఎండోను చూసి, నేనే అప్పుల్లో మునిగిపోయి సరిగ్గా తినడానికి కూడా తిండి లేదు, అలాంటప్పుడు నేను ఇంత మనీని ఎలా కట్టగలను అంటాడు. దానికి ఎండో, ఒక గ్యాంబ్లింగ్ షిప్ ఉంది, ఒకవేళ నువ్వు అక్కడ గెలిస్తే మనీ కట్టవలసిన అవసరం లేదు అని చెప్తుంది. అది విన్న కాజీ, సరే ఏదో ఒక దారి దొరికింది అని వెనక ముందు ఆలోచించకుండా ఆ రోజు సాయంత్రం అవ్వగానే ఆ షిప్ లోకి వెళ్తాడు. సూట్స్ వేసుకున్న కొంతమంది మనుషులు కాజీని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. ఆల్రెడీ అక్కడ చాలా మంది ముందుగానే వచ్చి ఉంటారు. వాళ్ళందరూ కూడా కాజీ లాగానే అప్పుల్లో మునిగిపోయి కూరుకుపోయి ఉంటారు. అక్కడికి అందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తారు. కానీ అక్కడ ఓడిపోయిన వాళ్ళు చచ్చిపోతారు అనే విషయం వాళ్ళెవ్వరికీ తెలియదు. కొంచెం సేపటి తర్వాత ఆ రూమ్ లోకి ఆ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేయడానికి టోనీ గువా అనే వ్యక్తి వస్తాడు. అందరికి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరికి 12 కార్డ్స్ అలాగే 3 స్టార్స్ ఇస్తారు. నిజానికి ఇది ఒక రాక్ పేపర్ అండ్ సిజర్ గేమ్. 30 మినిట్స్ లోపు 12 కార్డ్స్ ని యూస్ చేసి గేమ్ ఆడాలి. ఎవరి దగ్గర అయితే 3కి తక్కువగా స్టార్స్ ఉంటే వాళ్ళు ఓడిపోతారు. గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ వాళ్ళ అపోనెంట్ ని వెతుక్కుంటూ ఉండగా ఫునై అనే అబ్బాయి కాజీ దగ్గరికి వస్తాడు. మనం 3 స్టార్స్ ని అలాగే కాపాడుకోవాలి, అప్పుడే మనం విన్నర్స్ అవుతాం. మనమిద్దరం కలిసి ఆడి మన ఇద్దరు స్టార్స్ ని కాపాడుకొని మనమిద్దరం విన్ అవుదామని అంటాడు. ఫునై ప్లాన్ కాజీకి బాగా నచ్చుతుంది. గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. కొంచెం గేమ్ ఆడిన తర్వాత ఫునై చీట్ చేస్తాడు. చీట్ చేసి కాజీ దగ్గర ఉన్న 2 స్టార్స్ ని తీసుకుంటాడు. అప్పుడు కాజీ దగ్గర కేవలం 1 స్టార్ మాత్రమే ఉంటుంది. ఇదంతా చూసి కాజీకి కోపం వచ్చి ఆ కోపంలో ఫునై మూతి మీద కొడతాడు. అతని నోట్లో నుంచి బ్లడ్ వచ్చి మిగిలిన కార్డ్స్ మీద పడుతుంది. అప్పుడు ఫునై అందరినీ చూసి, కాజీ దగ్గర కేవలం 1 సీజర్ ఉంది, మీరు అతన్ని ఎవరైనా ఓడించవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత కాజీ, ఫునై దగ్గర ఒక రాక్ కార్డు మాత్రమే మిగిలి ఉంది, అతన్ని కూడా ఈజీగా ఓడించవచ్చు అని చెప్తాడు. అలా చూస్తూ ఉండగా ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడు ఫునై, మళ్ళీ మనం అందరం కలిసి కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని చెప్తాడు. అందరూ అతని మాటలకి ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని తిరిగి అతనికి ఇచ్చేస్తారు. అప్పుడు కాజీకి ఒక వ్యక్తి దొరుకుతాడు. అతని పేరు హిడా. కాజీ హిడాని చూసి, మనమిద్దరం టీమ్ గా గేమ్ ఆడి అందరినీ ఓడిద్దామని చెప్తాడు. హిడా కాజీని నమ్ముతాడు. తర్వాత ఇద్దరు ఫునైకి కార్డ్స్ ఇచ్చేస్తారు. కానీ ఫునై మళ్ళీ చీటింగ్ చేసి కాజీకి బ్లడ్ అంటుకుని ఉన్న కార్డ్స్ ని ఇస్తాడు. తన కార్డ్స్ మాత్రం తను గెలవడం కోసం తన దగ్గరే పెట్టుకుని ఉంటాడు. ఫునై కాజీ దగ్గరికి వచ్చి ఆడదామని అంటాడు. దానికి కాజీ, నువ్వు నీ స్టార్ ని బెట్టిగా కట్టాలి, మేము కూడా మా స్టార్స్ ని బెట్టి కడతామని అంటాడు. ఫునై ఆ కండిషన్ కి ఒప్పుకుంటాడు. ఇద్దరు తమ కార్డ్స్ ని పెడతారు. ఫునై తను గెలిచాను అనుకుంటాడు, కానీ కాజీ ఆ కార్డ్స్ ని తిప్పగానే అక్కడ పేపర్ ఉంటుంది. ఫునై గేమ్ ఓడిపోతాడు. ముందుగా కాజీ హిడా నుంచి తన కార్డ్స్ ని చేంజ్ చేసుకుంటాడు. ఎందుకంటే కాజీకి తెలుసు ఫునై తనని చీట్ చేస్తాడు అని. ఆ తర్వాత కాజీ హిడా ఇద్దరు గెలుస్తారు. కానీ హిడా పాకెట్ లో ఇంకొక కార్డు ఉంటుంది, అంటే తను ఓడిపోయాడు. సూట్ వేసుకున్న వ్యక్తులు వచ్చి హిడాని తీసుకుని వెళుతూ ఉండగా కాజీ చాలా బాధపడి వెంటనే వారిని చూసి, మేమిద్దరం కలిసి ఆడి గేమ్ గెలిచాం, ఒకవేళ తను ఓడిపోతే నేను కూడా ఓడిపోయినట్లే అని అంటాడు.
దాంతో ఆ సూట్ వేసుకున్న వ్యక్తులు ఇద్దరిని ఒక చీకటగా ఉన్న రూములోకి తీసుకుని వెళ్తారు. అన్నిటికంటే ముందు వాళ్ళ చేతి మీద వాళ్ళ కంపెనీ సీల్ వేస్తారు. ఆ తర్వాత కాజీ అలాగే ఇంకొంతమందిని మైనింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. అందరూ గేమ్ ఆడి ఓడిపోయిన వారే, అంటే ఆ గేమ్ ని కావాలనే అలా తయారు చేసి వాళ్ళతో పని చేయించుకోవడం కోసమే అలా ప్లాన్ చేసి ఉన్నారా అని అనిపిస్తుంది. అక్కడ పని చేసే వారికి రోజుకి 150 రూపాయల చొప్పున నెలకి జీతాన్ని ఇస్తారు. కానీ ఆ మనీని అందరూ బీర్లు తాగుతూ ఖర్చు పెడతారు. ఒకవేళ హెల్త్ బాగోలేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా వాళ్ళు కష్టపడి పనిచేసిన డబ్బుతోనే చేయించుకోవాల్సి ఉంటుంది. శాలరీ వచ్చిన రోజే కొంతమంది దాన్ని అవజేయడం మొదలు పెడతారు. ఎందుకంటే శాలరీ ఇచ్చిన రోజే క్యాంటీన్ ని ఓపెన్ చేస్తారు. అందరూ బీర్లు తాగి మనీని అవజేస్తూ ఉంటారు. మనీ ఉన్నా లేకపోయినా అక్కడి నుంచి వెళ్లడం అసాధ్యమని కాజీకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు అందరినీ 14 సంవత్సరాలు ఉంచుకుంటారు. అంతలోపు అందరి చేత గొడ్డులా పని చేయిస్తూ ఏది పడితే అది పెడుతూ ఉంటారు. దాంతో ఖచ్చితంగా అందరూ జబ్బు బారిన పడాల్సిందే. ఒకరోజు డాక్టర్ కాజీని చూసి, ఒకవేళ మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటే బ్రేవ్ మ్యాన్ గేమ్ ని ఆడు అని చెప్తాడు. ఆ తర్వాత కాజీ ఇంకా చాలా మంది గేమ్ ఆడడానికి రెడీ అవుతారు. సూట్ వేసుకున్న గార్డ్స్ వాళ్ళకి కళ్ళకి గంతలు గట్టి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ కళ్ళ గంతల్ని విప్పేస్తారు. అప్పుడు వాళ్ళు చాలా పెద్దదైన బిల్డింగ్ పైన ఉంటారు. అప్పుడే అక్కడికి టోనీ గోవా వచ్చి గెలిచిన వారికి 10 మిలియన్ మనీని ఇస్తాము అని చెప్తాడు. ఆ తర్వాత గేమ్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మీరున్న బిల్డింగ్ మీద నుంచి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీదకి, ఈ 2 బిల్డింగ్ల మధ్య ఉన్న బీమ్ మీద నడుచుకుంటూ నెమ్మదిగా అక్కడికి వెళ్ళగలిగితే మీకు 10 మిలియన్ మనీ ఇస్తాము. అలాగే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. కండిషన్ ఏమిటంటే ఈ గేమ్ ని కింద టచ్ చేయకుండా ఆడాలి. ఎందుకంటే కింద 1000 వోల్ట్స్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది అని అంటాడు. ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో కొంతమంది విఐపీలు ఉంటారు. వాళ్ళకి ఎండోనే సర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ పేదవాళ్ళ చావుని ఆ ధనికులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో అందరూ భయపడుతూ ఉండగా కాజీ అందరికీ ధైర్యాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఆ బీమ్ మీద నడవడం మొదలు పెడతారు. అప్పుడే వాతావరణం ఉన్నట్టుండి చేంజ్ అయ్యి భయంకరమైన గాలులు వీస్తాయి. వాతావరణం చేంజ్ అవడంతో కొంతమంది బ్యాలెన్స్ కోల్పోయి కింద పడి చనిపోతారు. వాళ్ళ ఆర్తనాదాలు విని ఇంకొంతమంది కూడా బ్యాలెన్స్ ని కోల్పోయి కింద పడి చనిపోతారు. ఒక వ్యక్తి భయపడిపోయి ఆ బీమ్ ని టచ్ చేస్తాడు. కానీ 1000 వోల్ట్స్ కరెంట్ వల్ల అతను కూడా చనిపోతాడు. ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో కూర్చుని ఉన్న విఐపీలు మాత్రం వాళ్ళ కళ్ళ ముందు మనుషులు చచ్చిపోతూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చివరికి ఆ బీమ్ మీద కేవలం కాజీ, హిడా, సహారా మాత్రమే బ్రతికి ఉంటారు. వాళ్ళ ముగ్గురు నడుస్తూ ఉన్నప్పుడు వర్షం వేగంగా కురుస్తుంది. అప్పుడు హిడా, ఇప్పుడు నేను నడవలేను అని వెంటనే ఒక ఓచర్ ని కాజాకి చూపించి నా మనీని నా కూతురు దగ్గరికి పంపించు అని చెప్పి హిడా కింద పడి చనిపోతాడు. ఆ తర్వాత కాజీ, సహారా ఇద్దరు ఆ బీమ్ ని దాటి బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటారు. గెలిచినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే డోర్ ను ఓపెన్ చేయగానే వచ్చిన ప్రెజర్ కి సహారా కింద పడి చనిపోతాడు. ఆ తర్వాత కాజీ ఎలాగోలా తప్పించుకుని ఆ విఐపీస్ ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. తర్వాత 2 ఓచర్స్ కి సంబంధించిన మనీని అడుగుతాడు. కానీ చనిపోయిన వాళ్ళ ఓచర్స్ కి మనీ ఇవ్వం, నీ ఖర్చులన్నీ పోను, నీకు కూడా 70,000 మాత్రమే వస్తాయి అని చెప్తారు. అలా ఫైనల్ గా అందరూ కలిసి కాజీని చీట్ చేస్తారు. అప్పుడు ఆ రూమ్ లో కూర్చుని ఉన్న ఆ గ్రూప్ చైర్మన్ కాజీని చూసి, నువ్వు మనీ సంపాదించడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. ఒకవేళ నువ్వు కావాలంటే టోనీ గోవాతో పాటు ఈ కార్డ్ గేమ్ ని ఆడొచ్చు అని చెప్తాడు. అప్పుడు వెంటనే కాజీ ఆలోచించకుండా సరే అని చెప్తాడు. ఆ తర్వాత టోనీ గోవా కాజీని చూసి నీకు ఏ కార్డ్ సెట్ కావాలని అడుగుతాడు. నిజానికి ఈ గేమ్ లో ఇద్దరికి 5 కార్డ్స్ ఇస్తారు. అందులో 4 సిటిజన్, ఒక బాద్షా కార్డ్స్ ఉంటాయి. రెండవ దాంట్లో 4 సిటిజన్, ఒక గులాం కార్డ్స్ ఉంటాయి. సిటిజన్ కార్డుకి ఇంకొక సిటిజన్ కార్డు వస్తే గేమ్ డ్రా అవుతుంది. బాద్షా సిటిజన్ ని ఓడించవచ్చు, సిటిజన్ గులాం ని ఓడించవచ్చు. కానీ గులాం ఏకంగా బాద్షాని ఓడించవచ్చు. ఎవరైతే గులాం సెట్ ని తీసుకుంటారో వాళ్ళు గెలిస్తే బెట్ పెట్టిన అమౌంట్ కి 10 రెట్లు ఎక్కువగా వస్తుంది అని అంటారు. అందుకే కాజీ వెంటనే గులాం సెట్ తీసుకుంటాడు. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. మొదటి 2 ఛాలెంజ్ లో డ్రా అవుతుంది. ఎందుకంటే ఇద్దరు సిటిజన్ కార్డ్స్ ని పెడతారు. కానీ 3వ ఛాలెంజ్ లో కాజీ గులాం కార్డ్ ని వేస్తాడు. దాని గురించి ముందుగానే టోనీ గోవాకి ఆ విషయం తెలుస్తుంది. అతను కాజీని ఓడిస్తాడు. కాజీకి అస్సలు అర్థం అవ్వదు. నేను ఏ కార్డ్స్ పెట్టబోతున్నానో అతనికి ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు టోనీ, నాకు అందరి ముఖాల్ని చదవడం వచ్చు అని చెప్తాడు. వాళ్ళ ముఖాల్ని చూస్తే చాలు, వాళ్ళు నెక్స్ట్
మూవ్ ఏమిటో నాకు తెలిసిపోతుంది అని టోనీ గువా చెప్తాడు. ఆ తర్వాత కాజీని ఆ అండర్ గ్రౌండ్ లో ఉన్న మైనింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు చైర్మన్ టోనీని కొట్టి నాకు మజా రాలేదు అని చెప్తాడు. ఆ తర్వాత చైర్మన్ ఎండో నుంచి కాజీకి 4 మిలియన్ మనీని ఇప్పిస్తాడు. మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కానీ మళ్ళీ కాజీ ఓడిపోతాడు. ఆ తర్వాత ఆ సూట్ వేసుకున్న వాళ్ళు కాజీని ఆ అండర్ గ్రౌండ్ లో ఉన్న మైనింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు కాజీ టోనీకి ఎలా తెలిసిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కాజీ చేతి మీద ఒక చిప్పు ఉండడాన్ని తను గమనిస్తాడు. మ్యాచ్ టైంలో టోనీ ఎక్కువగా తన వాచ్నే చూస్తూ ఉంటాడు. కాజీ చేతికి పెట్టి ఉన్న చిప్ టోనీ చేతికి పెట్టుకుని ఉన్న వాచ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే టోనీ నా చేతికి పెట్టి ఉన్న చిప్ ద్వారా నా హార్ట్ బీట్ ని తన చేతికి ఉన్న వాచ్ లో చూసి తెలుసుకుంటున్నాడు అని కాజీకి అర్థం అవుతుంది. వెంటనే కాజీ ఎండోని 50 మిలియన్ మనీని లోన్గా ఇవ్వు, ఈసారి గెలుపు నాదే అని చెప్తాడు. ఆ తర్వాత మ్యాచ్ మళ్ళీ మొదలవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కాజీ గోడకి తన చెయ్యిని కావాలని గుద్దుకుంటాడు. దానివల్ల కాజీ హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. దాంతో టోనీ కాజీని చీట్ చేయలేకపోతాడు. ఆ గేమ్ లో చాలా తెలివిగా కాజీ టోనీని ఓడిస్తాడు. ఆ తర్వాత కాజీకి మనీ మొత్తం ఇచ్చేస్తారు. టోటల్ 500 మిలియన్ మనీని తనకిస్తారు. కాజీ ఆ మనీని అలాగే ఎండోని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు పార్టీ చేసుకుంటూ ఉంటారు. కాజీ ఎండోకి 300 మిలియన్ ఇచ్చి బీర్ తాగగానే స్పృహ తప్పి పడిపోతాడు. ఎందుకంటే ఎండో కాజీ తాగే డ్రింక్ లో స్పృహ కోల్పోయేలాగా మెడిసిన్ ని కలిపి ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి కాజీకి స్పృహ వస్తుంది. ఆ సమయంలో తన పాకెట్ లో ఒక లెటర్ దొరుకుతుంది. నువ్వు నా నుంచి తీసుకున్న దానికి ప్రతి 10 నిమిషాలకి 30% ఇంట్రెస్ట్, అవన్నీ పోగా నీకు 28 లక్షలు మిగులుతాయి, అవి నీకే వదిలేశాను అని రాసి ఉంటుంది. ఆ తర్వాత హిడాక్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాజీ హిడాక్ కూతురు దగ్గరికి వస్తాడు. ఆమె ఒక గ్యాంబ్లింగ్ బార్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆమెకి ఒక పార్సిల్ వస్తుంది. అది కాజీనే పంపించి ఉంటాడు. అందులో తనకి మిగిలిన 28 లక్షల్ని పెట్టి తనకి పంపించి ఉంటాడు. అంటే కాజీ దగ్గర ఇప్పుడు ₹1 కూడా ఉండదు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.